మాటలు చెప్పనీకి ఏమన్నా ఖర్చు అయ్యేది ఉన్నదా? ఉత్తగానే అందుకే 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన మహానుభావులు మహిళా సాధికారత అన్నారు గాని మహిళలను అభివృద్ధి చేసే పని ఒక్కటంటే ఒక్కడు కూడా చేయలేదు, అసలు ఆలోచన కూడా చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక మహిళలను అన్ని రంగాల లోపల అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాడు. మహిళా శక్తి క్యాంటీన్లు, ఉచిత బస్సు సౌకర్యం, సబ్సిడీ ఇచ్చిన పెట్రోల్ బంకులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద చేసుడు ఇట్లా ఒక్కటి కాదు. ఆడోళ్లు అన్ని రంగాల్లో ఎదగాలనే రేవంత్ రెడ్డి కళ నెరవేర్చుకుంటూ పోతున్నాడు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, ఆర్థికంలో సగం, రాజకీయంలో సగం, ప్రతి రంగంలో సగం అన్నట్టు మహిళలే ఉండాలి. అందుకోసం సర్కారు నుంచి ఎటువంటి సాయం కావాలన్నా రేవంత్ రెడ్డి సర్కారు అండగా ఉంటది అన్నట్టు పనిచేస్తున్నది. కాళోజీ నారాయణరావు అవార్డును ఈసారి మహిళలకే ఇచ్చింది రేవంత్ అన్న సర్కార్. అంటే చూడుండ్రి మన ఆడబిడ్డల మీద ఎటువంటి ప్రేమ ఉన్నదో. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ తన బిడ్డకు ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి కుర్చీ ఎక్కిస్తేనే స్త్రీ సాధికారత అనుకున్నట్టు చేసిండు. కానీ రేవంత్ అన్న ఈ రాష్ట్ర ఆడబిడ్డలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నాడు. అందుకే తెలంగాణ మహిళలంతా జై రేవంత్ అన్న అంటున్నారు. పైసా పోగు చేసుకున్న వాళ్ళకు లక్షల లాభాలు వచ్చేటట్టు చేస్తున్నందుకు చేతులెత్తి మొక్కుతున్నారు.